తెలంగాణ రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలంటే ఇప్పటికే విద్యా సంస్థలు గతంలో కూడా ఇప్పుడు కూడా చాలా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక సర్క్యులర్ జారీ చేయడం కూడా జరిగింది. ఇకపైన 60% 65% అభ్యర్థి ఎవరైతే ఉంటారో తను ఆ పర్సెంట్ తోటి పాస్ అయిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే పాత బకాయిలను కూడా విడుదల చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే 70% హాజరు పర్సెంట్ ఉన్న వారికే ఈ రియంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పారు. ఇట్లాంటి ఉన్న వాటికే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కాపీస్ని అయితే ఆయా కళాశాలకు పంపించడం జరిగింది. అయితే ఆ కళాశాలలో ఉన్న యాజమాన్యం దీనికి సంబంధించిన డాటాను అయితే పూర్తిగా పంపించాలని చెప్పడం కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అలాగే విద్యార్థులు మాట్లాడే పరిస్థితి ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆంక్షలు విధిస్తూ కేవలం 60% వచ్చిన విద్యార్థులు మాత్రమే ఈ సంవత్సరం నుంచి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినాత్మకంగా విద్యా వివక్ష పైన చూపిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అది ఏ విధంగా అంటే స్కాలర్షిప్ అనే పథకం కేవలం పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం సృష్టించిన పథకం. విద్యార్థులకు చదువులకు దూరం ఉండద్దు, విద్యార్థులకు ఆంక్షలు విధించద్దు, విద్యార్థులు చదువుకునే చదువులలో రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించడమే స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశం. అట్లాంటి దాన్ని కేవలం ఈరోజు పర్సంటేజ్ వైపుగా విద్యార్థులను మళ్లిస్తే చదువుకునే విద్యార్థులకు ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి చాదగాదు కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయలేదు. కానీ ఇట్లాంటి ఆంక్షలు తీసుకొస్తూ ఇది కేవలం కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కొమ్ముగాయడమే అని ప్రధానంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో కీలకంగా కనిపిస్తుంది. ఇట్లాంటి చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో విద్యార్థులకు 60% ఉన్న వాళ్ళకు మాత్రం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి అన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలకి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. వాటన్నిటిని తప్పించుకోవడానికి విద్యార్థులను మోసం చేయడానికే ఇలాంటి ఆంక్షలు తీసుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ వాటిని పట్టించుకోకపోగా ఈరోజు 60% తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా చేస్తే రానున్న రోజుల్లో డిగ్రీకి ఈరోజు విద్యార్థులు లాంటి పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు డిగ్రీ చదివే విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాలకు వెళ్ళి వచ్చి చదువుకునే విద్యార్థులు మాత్రమే ఈరోజు డిగ్రీ చేస్తారు. ఈరోజు వాళ్ళ పైన ఈరోజు 60% ఉండాలని చెప్పేసి పెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా ఎస్ఎఫ్ఐగా అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా ఈరోజు మేము వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ నిర్ణయం ఏదవుతుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. 3 సంవత్సరాల కాలం నుండి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు 8,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలున్నాయి. ఆ పెండింగ్ బకాయిలను ఎట్లా మాఫీ చేయాలో అర్థం కాక దీన్ని విద్యార్థి లోకం నుండి మరల్చడం కోసం, వాళ్ళ దృష్టి మరల్చడం కోసం 60% ఏదైతే హాజరు శాతం ఉంటేనే వీళ్ళ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి ఒక కొర్రి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తప్పించుకోవడానికి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం ఉంటుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా బంగ్లాదేశ్లో విద్యార్థులు కన్నెర్ర చేస్తే ఆ ప్రభుత్వమే కూలిపోయింది. అస్సాంలో విద్యార్థి లోకం తలుచుకుంటే అక్కడ ప్రభుత్వాన్ని కూలదీసి విద్యార్థులే రాజకీయ నాయకులుగా ఎదిగి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి 3 సంవత్సరాల కాలం నుండి విద్యార్థులు అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా కేవలం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటైన విషయం. ఇది చారిత్రాత్మక తప్పిదమైనటువంటి విషయంగా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియమించాల్సిందే. ఈ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. చూశారు కదా, విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు మాట్లాడుతూ 8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఆ బకాయిలు విడుదల చేయక కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ నిధుల నుంచి అయితే ఈ బకాయిలు విడుదల చేసి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విద్యార్థులను ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి పెట్టిన నిబంధనలు సరైనవి కావంటూ అయితే ఏవైతే రియంబర్స్మెంట్ పాత ఎగగొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నానంటూ విద్యార్థి నాయకులు కావచ్చు సంఘాలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన పాత బకాయిలను వెంటనే విడుదల చేసి అధ్యాపకులను ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.